నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. సింహాచలంలో గోడ కూలి కొంతమంది మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు త్రిసభ్య కమిషన్ చేశారు. దాని పట్ల నిబద్ధతోటి ఆయన దానికి సంబంధించి 7 కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఎవరు ఏందనేది మొత్తం కూడా తేలింది. అయితే పులివెందుల ఎమ్మెల్యే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే చేయించారు అన్నట్టుగా దుమ్మెత్తిపోయడం, రాజకీయ విమర్శలు చేయడం చాలా విమర్శలు తావిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్యాత్మిక చింతన కూడా ఉన్నట్టుగా ఈ మధ్య హిందూ ధర్మ పరిరక్షణ అంటూ ఆయన అబద్ధాలు చెప్తా ఉన్నారు? అంత మాత్రమే కాదు, ఈ సింహాచలం ఆలయంలో గోడగులని ఘటనలో భక్తులు చనిపోయి ఎంతో వేదన భరితంగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పారదర్శకంగా అధికారులపై చర్యలు తీసుకున్నారు, సస్పెన్షన్ కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏ విషయం లేనట్టుగా దీన్ని రాజకీయం చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక విషయం ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్ష హోదా లేకున్నా ఇవాళ ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన రాజకీయం చేయడాన్ని, ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని, ప్రభుత్వంలో ఉన్న లోపాల గురించి ప్రస్తావించడాన్ని మనం కొంచెంసేపు పక్కకు పెడదాం. ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించింది? ఏప్రిల్ 30 తారీఖు సంఘటన జరిగింది. ఆ సంఘటనలో 7 చనిపోయారు. చందనోత్సవ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి ప్రతి సంవత్సరానికి ఒకరోజు జరుగుద్ది ఆ ఉత్సవం. అటువంటి ఉత్సవ సందర్భంగా, పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో నిలబడి ఉన్నవాళ్ళు 300 రూపాయల క్యూ లైన్ దగ్గర అప్పుడే కొత్తగా నిర్మాణం చేసిన గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. అమాయకపు భక్తులు వారు స్వామి దర్శనం కోసం వచ్చారు, ఒక ప్రమాదంలో వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎప్పుడో దశాబ్దాల క్రితమో పాత గోడ అయితే బలహీనపడి అంటే దాని పటుత్వం తగ్గి కూలిందని అనుకోవచ్చు. కానీ కొత్తగా నిర్మాణం చేసిన గోడ కూలటం ఏంటి వారం రోజులకే అని చెప్పని విమర్శలు వస్తాయి. అయితే ఇక్కడ పాలకుడి నిబద్ధత ఇక్కడ ప్రస్తావించాలి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని చెప్తారు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామంటారు. అంటే మా వాడు కదా, మా పార్టీ వాడు కదా, మా పాలనలో కదా, మా విభాగాలు కదా, మా శాఖలు కదా, ఇప్పుడు మా వల్ల తప్పు జరిగింది అని అడ్మిట్ అయితే మాకు రాజకీయంగా ఎక్కడ ప్రతిష్ట వస్తుందో అని చెప్పని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేయకుండా పాలకుడు తన పాలనా హయాంలో తన అధికార వ్యవస్థ ద్వారా జరిగిన తప్పుని కూడా అది తప్పు అని నిర్ధారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, అది రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల, వ్యవస్థల పట్ల, పాలన పట్ల బాధ్యత ఉన్న నాయకుడు వ్యవహరించే తీరది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 30 తారీఖు సంఘటన జరిగితే నిన్న ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాన్ని అమలు కూడా చేసేశారు. 3 సీనియర్ అధికారులతోటి. ఒకరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ IAS అధికారి సురేష్ కుమార్ గారు, రెండో వారు సీనియర్ IPS అధికారి IG హోదాలో ఉన్న రవికృష్ణ గారు, మూడో వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు సలహాదారుడు వెంకటేశ్వరరావు గారు. అంటే ఒక IAS అధికారి పాలనాపరమైన లోపాలేంటి, ఒక IPS అధికారి ఏ నేరపూరితమైన చర్యలకి బాధ్యులు అయ్యి అక్కడ ప్రాణాలు కోల్పోవడానికి కారణకులయ్యారు, ఇంజనీరింగ్ నిపుణులు ఇంజనీరింగ్ పరంగా ఏ లోపాలు జరిగాయి, వీటిని నిర్ధారణ చేయడానికి 3 రంగాలకు సంబంధించిన నిష్ణాతుల్ని విచారణాధికారులుగా నియమించి 3 రోజుల్లోగా ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వమన్నారు. వాస్తవంగా మధ్యలో ఆదివారం వచ్చింది, లేకుంటే ఆదివారం రోజే అంటే శనివారం వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు, ఆదివారం రోజే చర్యలు తీసుకొని ఉండాల్సింది. కానీ ఆదివారం కార్యాలయాలు సెలవులు కాబట్టి సోమవారం నిర్ణయం ప్రభుత్వ పరంగా వెలువడింది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఎక్కడ ఎటువంటి సస్పెషన్లకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా విచారణ జరిగింది. ఏం తప్పు జరిగింది అనేది నిర్ధారణ అయింది. పాలనాపరమైన అనుమతులు లేవు, ప్రాపర్ డిజైన్స్ లేవు, ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. ప్రాపర్ క్వాలిటీ కాదు, అసలు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. సార్, ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందంటారా? అంటే ఇంత ఇంజనీరింగ్ నిపుణులు కూడా అసలు పునాదులు లేకుండా తాత్కాలికంగా అట్లా కట్టేయడం ఎక్కడ కూడా చూడం మనం. అంత మరి ఆధ్యాత్మిక క్షేత్రం అయినటువంటి సింహాచలంలో ఈ రకంగా గోడ కొట్టడం నిజంగా చాలా అనుమానం తావిస్తూ ఉంది. అంటే కుట్రకోణం ఉందా లేదనేది రేపు నెలాఖరికి పూర్తిస్థాయి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతానికైతే దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తూ ఉంది, ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం కనిపిస్తుంది. అతను క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యి
సహజంగా మనకు ఒక సామెత చెప్తారు, కొత్తగా క్వాలిఫై అయిన ఎంబీబీఎస్ డాక్టర్ కన్నా కూడా అనుభవజ్ఞుడైన కాంపౌండర్కి ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది అని చెప్పని. అతను అనుభవజ్ఞుడైన కాంట్రాక్టరే కదా, గోడలు ఎలా నిర్మాణం చేయాలో అతనికి ఆల్రెడీ గతంలో నుంచి నిర్మాణం చేస్తున్న అనుభవం ఉంది కదా. ఒకవేళ ఇంజనీరింగ్ సిబ్బంది అతనికి ఏదైనా నువ్వు 3 రోజుల్లో ముగిచ్చేలాయా, నువ్వు తొందరగా కట్టు అని చెప్పని చెప్తున్నా ఇతను హెచ్చరించాలి వాళ్ళని, ఖచ్చితంగా వారించాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇతని కెరీర్ కూడా పణంగా పెట్టబడతా ఉంది అక్కడ. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ గోడను ఆనుకొని రేపు క్యూ లైన్లు మెయింటైన్ అవబోతా ఉన్నాయి, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టబడతా ఉన్నాయి. అటువంటప్పుడు కొంచెం విఘ్నత ప్రదర్శించాల్సింది, ప్రదర్శించాల. దాని పర్యవసానం ఏమైంది? వాళ్ళ టెంపుల్ ఈఓ, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, టెంపుల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, టెంపుల్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు, టూరిజం డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, టూరిజం డిపార్ట్మెంట్ డిఈఈ, టూరిజం డిపార్ట్మెంట్ ఏఈ, ఇంతమంది ఉండి మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుద్ది అని చెప్పని ఇంతమంది ఇంజనీర్లు బృందం ఉండి అక్కడ ఎందుకు వీళ్ళంతా? ఒక ఏఈ కానీ లేదంటే డిప్లొమా నుంచి వస్తారు, వర్క్ ఇన్స్పెక్టర్ అంటారు, వాళ్ళు పర్యవేక్షించుకున్నా కూడా ప్రాపర్ క్వాలిటీతో కడతారు దాన్ని. ఇవాళ గ్రామాల నుంచి వచ్చాం మనం, సీసీ రోడ్ ఫార్మేషన్స్ ఇవన్నీ పర్యవేక్షించేది ఏఈ సూపర్వైజ్ చేస్తుంటాడు, వర్క్ ఇన్స్పెక్టర్లే ఆ వర్క్ దగ్గర ఉండి పర్యవేక్షించేది. క్షేత్రస్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంటుంది. అది వాళ్ళ స్థాయిలో పర్యవేక్షించాల్సిన దగ్గర ఇంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది ఏఈ నుంచి డిఈకి ప్రమోట్ అవ్వాలంటే చాలా అనుభవం ఉండాలి, డిఈ నుంచి ఈగా ప్రమోట్ అవ్వాలంటే చాలా అనుభవం ఉండాలి. అంటే ఆ విధమైన వర్కులు చేసి చేసి వాళ్ళ కెరీర్ అంతా ఆ స్థాయికి ఎమర్జ్ అయిన ఇంజనీర్లు కూడా అంత బుద్ధి తక్కువ నిర్మాణం ఎలా చేయించారు? ఆ రిపోర్ట్ చూస్తుంటే ఎటువంటి ఫౌండేషన్ లేదు, మట్టి మీద కట్టేశారు. కట్టి ఈ తవ్విన మట్టి మొత్తాన్ని గోడకు వెనక వైపున, అంటే ఈ వైపు ఏమో క్యూ లైన్ ఉంటుంది, ఆ వెనక వైపు తనుడుగా పోశారు. అంటే ఏమవుతుంది? గోడ మీద అడిషనల్ ప్రెషర్. తర్వాత వర్షపు నీటి వాలుకి అడ్డంగా గోడ కట్టారు. దాంతో ఏమవుద్ది? వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. అక్కడ స్టాగ్నేట్ అయినప్పుడు అది అడిషనల్ బర్డెన్ కదా, దాన్ని తట్టుకునే కెపాసిటీ ఆ గోడకు ఉండాలి కదా. పోనీ ఆ గోడ కింద నుంచి పైప్ లైన్ ఏదైనా ఏర్పాటు చేసి ఆ వాటర్ అవుట్లెట్కి ఏదైనా మార్గం కూడా పెట్టాల. దాంతో ఏమైపోయింది? వర్షపు నీరు మొత్తం వచ్చి స్టాగ్నేట్ అయింది అక్కడ. దీనికి తోడు అక్కడ టెంట్లు వేస్తూ ఆ టెంట్ల మేకుల్ని ఆ గోడకు కొట్టారు, కొత్తగా కట్టిన గోడకి. దాంతో ఏమైపోయింది? ప్రెషర్ ఎక్కువ సార్, గాలికి ఆ టెంట్లు ఊగుసలాడుతూ ఉన్నాయి. వెనక వైపు మట్టి ఆ వైపు అదనంగా బడ్డెను మోపారు, ఈ వైపు ఈ తవ్విన మట్టి మొత్తాన్ని ఆ వైపు మోపి వర్షపు నీరు వచ్చి నిలబడింది. ఇవన్నీ కలగలిసి ఏమైంది? 7 ఉసురు తీసినాయి. అంటే ఇవాళ సామాన్యులో ఇంజనీరింగ్ అనుభవం లేదు మనకే అరే అక్కడ ఫెయిల్యూర్ అయిందే, ఈ విధంగా చేసి ఉండకూడదు అని చెప్పని అర్థమవుతా ఉన్న దగ్గర ఇంతమంది ఉండి, ఇంతమంది అనుభవజ్ఞులు ఉండి కూడా ఈ విధమైన ప్రమాదం జరగటం అని అంటే 100కి 100 పాళ్ళు ఏ ఒక్కళ్ళని కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం అర్జున్ది ఒకే ఒక్కటి సినిమా ఉంటుంది, దాంట్లో అతను ఒక్కరోజు సీఎం అవుతాడు. ఆ ఒక్కరోజు సీఎం అయినందుకు కొన్ని నిర్ణయాల్లో బాధ్యులు ఎవరెవరు ఉంటారు, అధికారుల నుంచి ముఖ్యమంత్రి దాకా అందరి మీద కేసులు బుక్ చేస్తాడు. అలాగే ఇవాళ కూడా ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అతని మీద కూడా చర్యలకి రికమెండ్ చేశారు. రామచంద్ర మోహన్ అతని పేరు, టెంపుల్ ఈఓ దాకా ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టాల. అంటే ఇక్కడ ప్రభుత్వం మా పాలనా హయాంలో తప్పు జరిగిందని అడ్మిట్ అవుతూ దానికి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎటువంటి ఫాల్సిగోకు పోలా. ఇందాక మీరు ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి గారి అంశం 100కి 100 రూపాయలు ఇక్కడ చర్చించి తీరాలి. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఎస్, పాలనాపరమైన పొరపాటు జరిగింది వాస్తవం, అక్కడ అధికార వ్యవస్థలో పర్యవేక్షణ లోపం ఉన్నది, వాళ్ళు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయలేదు. 100కి 100 రూపాయలు ఈ ప్రాణాలు పోవటానికి బాధ్యులైన వాళ్ళ నిర్లక్ష్య పర్యవసానం ఇన్ని కుటుంబాలు, ఇంతమంది వ్యక్తులు అనాథలుగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళు బాధ్యులే. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పని ఇప్పుడు ఈ కమిటీ రికమెండ్ చేసింది. రేపు రోజున ఇప్పుడు సస్పెండ్ చేశారు, డెఫినెట్ గా క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత వాళ్ళు ఏ శిక్షలకి బాధ్యులవుతారనేది అంతిమంగా న్యాయస్థానం నిర్ధారిస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం జరిగిన పొరపాటుని అడ్మిట్ అయింది, చర్యలు తీసుకుంది. మరి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడుగా. ఆయన పాలనా హయాంలో ఆయన జిల్లాలో చాలా సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అవన్నిటి గురించి కూడా వద్దు, ఒక్క కడప జిల్లాలో జరిగిన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన అంశం గురించి మాట్లాడదాం మనం. ఒక పక్క వాతావరణ శాఖ నుంచి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవచ్చు అని చెప్పని అంచనాలు ఉన్నాయి. అన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఆ క్యాచ్మెంట్ లో ఎంత వరద రావడానికి ఆస్కారం ఉందనేది జలవనరుల శాఖకి ముందస్తు అంచనాలు ఉంటాయి. మరి అంత వరద రావడానికి ఆస్కారం ఉన్నప్పుడు ప్రాజెక్టుల గేట్లని ప్రాపర్గా ఆపరేట్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా చేయాల్సింది. మరి ఆపరేట్ చేయని నిర్లక్ష్యం ఎవరిది? ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరినైనా సరే ఈ జరిగిన ప్రమాదానికి బాధ్యులుగా ప్రభుత్వం ఐడెంటిఫై చేసి 40 మంది పైగా విలువైన ప్రాణాలు పోయినాయి కదా, గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి కదా. మరి
986 కోట్ల రూపాయలు ఇవాళ ఆ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి కట్టడానికి ఖర్చు అవుతుంది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్టిమేట్ చేశారు కదా. అంటే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రజలకి, గ్రామాలకి, పశు సంపదకి జరిగిన నష్టం కాక ప్రభుత్వ పరంగా ఇంత నష్టంకి బాధ్యులైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరిని బాధ్యులుగా గుర్తించారు? ఎవరు లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పని ఐడెంటిఫై చేశారు? ఒక విచారణ జరపడం కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది అసలు ఆ పాలనా హయాంలో? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి? సంఘటన జరగగానే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పని విమర్శిస్తా ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. మరి ఆయన ఎంతవరకు నైతిక బాధ్యత తీసుకున్నాడు? అధికారులను సస్పెండ్ చేయకపోగా ఇది నా ప్రభుత్వంలో జరిగిన వైఫల్యం అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు ఏ సందర్భంలో అడ్మిట్ అవ్వాలా? తిరుపతి రుయ్యా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతే దాన్ని అడ్మిటే కాల. ఆయన పాలనా హయాంలో కోవిడ్ టైంలో శానిటైజర్ తాగి 25 మంది చనిపోయారు, దాన్ని అడ్మిట్ కాల. జంగారెడ్డిగూడెంలో నాడుసారా తాగి 26 మంది చనిపోయారు, అవి సహజ మరణాలని చెప్పారు, అసెంబ్లీకి తప్పుడు సమాచారం ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ రోజు కూడా బాధ్యత తీసుకొని తప్పుని అడ్మిట్ అయ్యే అంటే ఆ స్థైర్యాన్ని వాళ్ళు ఎప్పుడు ప్రదర్శించాల. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని చర్యలకి ఉపక్రమిస్తున్న సందర్భంలో వాళ్ళని రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నాడు. రాజకీయం చేయొచ్చు, ప్రభుత్వంలో లోపాలను ఎత్తి చూపొచ్చు, ఆ హక్కు ఆయనకు ఉంది కాదనం. కానీ మీ వెనక కూడా ఒక ట్రాక్ రికార్డ్ ఉంది కదా. మీరు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కదా. మీరు ఆచరించి ఎదుటి వాళ్ళకు ఉద్బోధిస్తే ఉచితంగా అంటే చూసే వాళ్ళకు కూడా అరే ఆయన ఎదుటి వాళ్ళకి చెప్తున్నాడు కదా అని మీరు ఇచ్చే సలహా పట్ల ఔచిత్యంగా అనిపిస్తుంది. లేదు అని అంటే ఈయన ఎదుటి వాళ్ళకి వంకలు పెట్టడం తప్ప తన వరకు వచ్చేటప్పటికి ఆచరించే స్థాయి మెచ్యూరిటీ, ఆ స్థాయి సంస్కారం ఆయన దగ్గర లేదని చెప్పని ప్రజలు కూడా భావించడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు సార్.